నా పేరు నరసింహస్వామి. ఇక్కడ వచ్చేసి వర్షం పడినప్పుడల్లా మోకాళ్ళ లోతు నీళ్ళండి. ఎప్పుడు వచ్చిన భక్తులంతా పాపం చాలా ఇబ్బందిగా ఇక్కడ లోపలికి రావడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ పురుగు పుట్టలు కానీ బాగా తిరుగుతున్నాయి. ఇక్కడంతా శ్మశానం ఏరియా. ఇక్కడంతా ఇది ఏసీ కాలనీ మోడంపల్లె. నరసింహస్వామి ఇక్కడ భక్తులు రోజు 50-60 మంది రోజు వస్తుంటారు ఇక్కడ బాగా. అది కాబట్టి ఏదో అధికారులు మంచిగా చూసుకొని మమ్మల్ని రొంత ఈ నీళ్లు లేకుండా చేస్తే ఇంతకంటే మాకు కావాల్సింది ఏం లేదు. అది ఒక్కటి చేస్తే చాలు. వాటర్ ఎప్పటి నుంచి ఎప్పుడు వర్షం వచ్చినా ఉన్నాయి. ఎప్పుడు కాలువ నీళ్ళు మురికంతా ఇక్కడనే ఉంటది. మురికంతా దేవుని గుడికాడనే ఉంటది. భక్తులంతా ఇక్కడనే కాళ్ళు తుడుచుకోవడానికి కానీ నీళ్ళు లేకుండా పోయినాయి. మత్సుగా చేసినాం ఎవరు పట్టించుకోవడంలే. చూడమే అంతా లేడిపోయి గుడి ముందనే ఉన్నాయి. అంతా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు మేము భోజనం కానీ చేయలేకపోతున్నాయి ఈ సంపుకు. అంత ఇబ్బంది పడతాం. గుళ్ళ పూజలు కాంచి గుడ్డలు కప్పుకొని పూజ చేయాల్సింది వచ్చింది ఈ వాసనకు. అట్లా వచ్చింది. చాలా దూరం నుంచి వస్తున్నారు. ఎక్కడి నుండి వస్తున్నారు కానీ పాపం వాళ్ళు లేవనికి లేదు. అంత ఇబ్బందిగా ఉంది. అంత వాసన ఇక్కడ అంతా ఆరోతగా ఉంది. ఇబ్బంది ఉంది. అప్పుడు బాగా ఎండల కాలం బాగున్నది. ఎండల కాలం అంతా నుద్దలు చేస్తుంది. ఇప్పుడు నుద్దలు చేయడంలే. ఈగలు ఇంతింతలా ఉన్నాయి. ఈగలు ఉన్నాయి. అంతా ఇబ్బందిగా జబ్బులు పూజల్లే పాపం రోజు ఇక ఇబ్బందులు పడుతున్నారు. జ్వరంతో పడిపోతున్నారు. మహిళలు వాళ్ళు చీకట్ల పాపం వాళ్ళ కడపత్రం కోసము ఇళ్ళ పనులు పోతారు. చీకట్లో 5 గంటలకే ఇట్లా వచ్చి ఇట్లా పోతుంటారు. వీళ్ళు కాంచి ఇబ్బంది పడుతున్నారు పాపం. నీళ్ళలో పోవాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. చీకట్లో లేకుంటే లేదు. వాళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు. కానీ అంతా అంతా రోత అయిపోయింది. బావులు కొట్టేశాం సార్. ఇక్కడ పాములు తిరుగుతున్నాయి. ఇక్కడ అంతా శ్మశానం ఉంది. అందువల్ల వాళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు. మబ్బు ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ వెలుతురు కాంచి తక్కువ. మా ఈ గుడి లైట్లు మాత్రమే ఉంటాయి. వీధి లైట్లు కానీ పనిచేయడంలే. నగలు వస్తాయి, దుర్గలు వస్తాయి. వాళ్ళ గుళ్ళలు వేస్తున్నాయి. అంత కష్టాలలోనే ఉన్నారు. భక్తులు దేవాలయాన్ని దర్శించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. శాశ్వత పని చేయాలి. ఇక్కడ నీళ్లు నిలబడకుండా చేయాలి. అంతే, ఏం లేదు. అనుకూలంగా ఉండేటట్టుగా చేస్తే చాలు. ఏమి అంత క్లియర్ చేస్తే చాలు. ఈ వాసనకు అసలు ఇక్కడ నిలబడలేకున్నారు సార్. ఇక్కడ కూర్చొనికి లేదు అసలు. ఈ మోడంపల్లె కుటుంబాలని 150 ఉంటాయా? 200 ఉంటాయి సార్. 200 కాలనీ స్వామి గారు. ఇది మహిళలు కనీసం రోజు ఒక 50 మంది పనులు పోతుంటారు స్వామి. శ్రీకోటలోనే ఇదేదారిలో పోవాలా. అంత ఇబ్బందిగా ఉంది. లైటింగ్ లేనిది ముగ్గున ఎన్నో కష్టాలు పడుతున్నాము. అక్కడ బాగా ఎడల్పు బైపాస్